నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కౌన్సిలర్ కు ఎక్కువ మేయర్ కు తక్కువ అయిన మేయర్ కావటి మనోహర్ ను గద్దె దించుతామని టీడీపీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇన్వాల్వ్ అయి కార్పొరేటర్లను కొన్నారని అంబటి రాంబాబు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. అదే చంద్రబాబు నాయుడు కన్ను తెరిస్తే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరని హెచ్చరించారు. మంత్రి పెమ్మసానిపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని కనపర్తి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మ్యాని, ఎలుగా వీరాంజనేయులు, వడ్డానం హరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ సంబంధించి ఏదో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన స్థాయికి ఎందుకు అవ్వాలి అని చెప్పి అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మా కార్పొరేటర్ని సంతలో పశువులను కొన్నారు అని చెప్పి అంబటి ఆరోపిస్తూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీపీల్లో కానివ్వండి, అనేక చోట్ల మీ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి, కొంతమంది ఏమో రాజీనామాలు చేయకుండా కూడా పార్టీలో చేరతాము మేమని చెప్పేసి ఉబలాట పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనుక కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప ఆ పార్టీలో మిగిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుంటూరు నగరపాలక సంస్థలో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క వార్డుల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. గుంటలో భయంకరంగా నడిచేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గతంలో పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో రాసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుంటూరు 1 కానీ, గుంటూరు 2 కానీ, పత్తిపాడు నియోజకవర్గంలో పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. చివర ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు కొన్ని రోడ్లు వేశారు. ఎందుకుంటారు అసలు కార్పొరేటర్లు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకుంటారని చెప్పి వాళ్ళ యొక్క నాయకులను కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా. సంపత్ నగర్ లోని రామకృష్ణ శిశు విద్యా మందిరంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సాయిప్రియ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. పేదలు నివసించే ప్రాంతంలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బోనబోయిన అన్నారు. షుగర్, బీపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ పవన్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో బాలకృష్ణ, శారం రమేష్, తన్నీరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇడ్లీలో మనం ఏం కలుపుతాం? బియ్యమే కలుపుతాం. దోశలో ఏం కలుపుతాం? బియ్యమే కలుపుతాం. మధ్యాహ్నం ఏం తింటాం? బియ్యమే తింటాం. ఇప్పుడు 3 పూట్ల బియ్యం తిని నేను తినట్లేదు, నేను ఒక పూటే తింటున్నానని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. సో మనం 3 పూట్ల రైస్ తినటం వల్ల బ్లడ్లో షుగర్ పెరిగి అందరూ లావ్ అవుతుంటారు, లేదా షుగర్ వ్యాధి వస్తూ ఉంటుంది. తక్కువ ఏజ్లో ఈ మధ్యకాలంలో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళకు కూడా షుగర్ వ్యాధి వస్తూ ఉంది. ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి క్లైమేట్లు కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, క్లైమేట్ మార్పులు చేర్పులు కానివ్వండి, పెద్ద వయసు వారికి అనారోగ్యం తెలియకుండా వస్తుంది. వారు ఈ యొక్క పేద వర్గాల వారు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోలేక, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ కానీ, షుగర్ కానీ చేయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకి ఉండదు. అంత సమయం ఉండదు వాళ్ళకి హాస్పిటల్ దాకా వెళ్ళే సమయం కూడా. అందుకని మా నాయకులందరూ ఆలోచించి, బాలకృష్ణ గారు ఆలోచించి పేద వర్గాల వారి కోసం ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ వారందరూ కూడా ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తాం ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, పేద వర్గాలు ఎక్కడున్నారో అక్కడ అందరికి కూడా మనకు చేతనంతగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, మనం నలుగురికి సహాయపడాలి. ఎట్లా సహాయపడాలి కొన్ని మనం ఎన్నుకోవాలి. అందులో ఒకటి ఉచిత వైద్య శిబిరం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మా వాళ్ళందరూ ఈరోజు పనిచేస్తున్నారు. పాత గుంటూరు 8వ డివిజన్లో ఇంటి స్థలాల కోసం పేదల నుండి అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టింది. కార్యక్రమంలో పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలని పేదలకు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణంకు 5 లక్షల రూపాయలను ఇవ్వాలని జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఇచ్చాడు, సెంటున్నర గ్రామాల్లో ఇచ్చాడు. తాము అధికారంలోకి వస్తే
పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని తెలియజేయడం అనేది జరిగింది. ఆ పథకాన్ని సక్రమైన పద్ధతుల్లో త్వరితగతిన అమలు జరపాలని కోరుతూ సిపిఐ నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల పరిధిలో అప్లికేషన్లు పూర్తి చేసి స్థానిక సచివాలయాల్లో అందజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికి 7 నెలల దాడి పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా ప్రారంభించని పరిస్థితిలో సిపిఐగా పోయిన నెల 24వ తారీఖు నుంచి కూడా సచివాలయాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అర్జీలు పెట్టించి సచివాలయాల్లో ఇస్తా ఉన్నాం. అప్పుడు మరి 2 సెంట్లు పట్టణాల్లో ఇచ్చి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తా ఉంది. ఇవాళ ఇసుక, ఇనుము, కంకర అన్ని రేట్లు పెరిగింది కాబట్టి 5 లక్షలుగా ఇచ్చి మరి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సిపిఐగా కోరాం. రామరాజు ఫౌండేషన్ మరియు రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో 9 మంది వీణా విద్వాంసులచే వీణా కచేరీలు గార్డెన్స్ లో నిర్వహించారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో 9 మంది వీణా విద్వాంసులచే వీణా కచేరీలు చేపట్టినట్లు నిర్వాహకులు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కార ప్రధాన ఉత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణకు ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కారం ప్రదానం జరుగుతుందని తెలిపారు. మేము గత 3 సంవత్సరాలుగా విద్వాంసులకి వీణలో నిష్ణాతులైన వారికి ఇవ్వటం జరుగుతోంది. ఈ సంవత్సరం విశ్వవిఖ్యాత వీణా కళాకారులు ఫణినారాయణ గారికి ఈ అవార్డు ఇస్తున్నాము, స్మారక పురస్కారం. అలానే దీంట్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీణా కళాకారులు ఇక్కడ ఒక్కొక్క గంట సేపు వారి ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలం 6:30 గంటలకు ఫణినారాయణ గారి కచేరీ ఉంటుంది. ఆ తర్వాత వారికి సన్మానము, వచ్చిన కళాకారులకి సన్మానించుకుంటూ ఉంటుంది. ఇది మా రామరాజు ఫౌండేషన్ మరియు రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇది 3వ సంవత్సరము. ఈ గుంటూరు ప్రేక్షకులు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలోకి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క కళాకారుడికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యోగా, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో యోగా, మానసిక ఆరోగ్యం అనే అంశంపై యోగాచార్యులు సామ్నేని రవి అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తూ యోగాసనాలు వేయడం వలన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివి రావు, చంద్రయ్య మాస్టర్, కెఎస్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏందో తెలియకపోయి మళ్ళీ వినాల్సి వస్తుంది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆహార నియమాలని కరెక్టే. ఎట్లా జాగ్రత్త ఉంటే అదేదో సినిమాలో ఇద్దరు గుడ్డలు ఉంటారు, ఒక చిన్నపిల్ల ఒక దగ్గర ఆడ పాటలు పడుతూ ఉంటాడు. అడవులకు వెళ్ళినాక ఏళ్ళు వదిలేస్తుంది అమ్మాయి పొరపాటు. వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఈ కింద కూడా అమ్మాయి కనబడదు. ఎట్ట పట్టుబడి ఇద్దరు పెట్టుకుంటూ ఉంటారు. మన పెద్దవాళ్ళని వదిలేయడం వల్ల జరిగింది అదే. ఇప్పుడు మనం వాళ్ళు ఏం తిన్నారో తెలియదు, వాళ్ళు 8 సంవత్సరాలు ఏం ఇందాక సారు 91 years అని ఉన్నా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మనం ఆ వయసుకి వస్తామా, వచ్చి ఇట్లా ఉంటామా, ఇట్లా రకరకాల. పాత గుంటూరులోని కన్నా స్కూల్లో కన్నా ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ 2025 ఉత్సాహంగా జరిగింది. 600కు పైగా ఎగ్జిబిట్స్ చిన్నారులు ప్రదర్శించారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు తమ స్కూల్లో నిరంతరం నిర్వహిస్తున్నట్లు కన్నా విద్యా సంస్థల డైరెక్టర్ కన్నా మాస్టర్ తెలిపారు. పాత గుంటూరులోని కన్నా స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కన్నా ఆల్రౌండ్ ఎగ్జిబిషన్ 2025 ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. సుమారు 600 ఎగ్జిబిట్స్ ను విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. పిల్లలు కష్టపడి ఎగ్జిబిట్స్ ను తయారు చేయడంతో పాటు వాటి పనితీరుని ప్రతి ఒక్కరికి వివరిస్తున్నారని కన్నా మాస్టర్ తెలిపారు. తమ పిల్లలు దేనిపై ఆసక్తి చూపుతున్నారో గుర్తించి ఆ రంగంలో వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. Indians to enter space stations and launch our India space stations. This is a mode of foreign politics. It is very useful device in defense. And it would have just this
businessman and leader. He was born on December 28. In 1937, Mumbai became the head of the Telugu Big Company. Today I would like to tell about Telugu year. You can ask any Telugu number, I will answer you. After ending 60 again it comes. 49. 49 Rakshasa. 57. 57 to the Lord Gari. Very good. 34. 34. Sarvadi. 60. 60 Akshaya. Very good. దాదాపు 600 పైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, రోబోస్, స్పేస్ ఇవి ఉన్నాయి. మ్యాథ్స్, పజిల్స్ ఇవి ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో వండర్ఫుల్ అయినటువంటి ఎక్స్పెరిమెంట్స్ పిల్లలు వాళ్ళంతా వాళ్ళు తయారు చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా కిడ్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరచాలి. కిడ్స్ అందరూ కూడా చక్కగా ప్రతి విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నారు. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు. చాలా బోల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే టీచర్లు అందరూ కూడా ఒక యూనిటీతో, ఒక టీం వర్క్తో ఈ అద్భుతమైనటువంటి సక్సెస్ తీసుకొచ్చారు. ఇప్పటికీ మోర్ దాన్ 2000 విజిటర్స్ వచ్చి ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుంది అవకాశం. కేంద్ర బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని టీడీపీ నాయకులు డి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 12 లక్షల ఆదాయం వరకు ఉన్న వారికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వటం హర్షణీయమని చెప్పారు. చిన్న పరిశ్రమలకు చేయూతను ఇచ్చేందుకు లోన్ సౌకర్యం పెంపు శుభ పరిణామమన్నారు. ప్రాణాంతక వ్యాధుల మందులపై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయటం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది అత్యున్నతమైనటువంటి బడ్జెట్గా దేశ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేకూరే బడ్జెట్. ఎందుకంటే ఉద్యోగస్తులందరికీ కూడా 12 లక్షల రూపాయల ఆదాయం, అంటే నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చేవాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించక్కర్లేదు. ఒకటి. రెండోది 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఎడిషన్గా ఇస్తున్నారు. అంటే సుమారుగా 1,05,000, అంటే 5,000 చిల్లర ఏదన్నా అనుకోండి, అంతవరకు వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ చెల్లింపు చేయనక్కర్లా, రిటర్న్స్ కూడా ఫైల్ చేయక్కర్లా. ట్యాక్స్ లేనప్పుడు రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు. అది అట్లానే చట్టంలో. ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ తప్పక పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు. వాహనాలను రోడ్లపై పార్క్ చేసి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దని సూచించారు. అనేక చోట్ల సెల్లార్ పార్కింగ్ లేకపోవడం వలన ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, సీఏ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది, కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. యాజ్ అ పోలీస్ తరపు నుంచి మన వరకు ఒక రోల్ ఉంది, మున్సిపల్ కమిషనర్ వరకు ఒక రోల్ ఉంది, కలెక్టర్ గారికి ఒక రోల్ ఉంది. ఖచ్చితంగా ఈ పాయింట్ని ఆల్రెడీ దృష్టికి, ఈవెన్ ఇక్కడ మాత్రం కాదు, ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఏమవుతుందంటే సెల్లార్ పార్కింగ్ని ప్రాపర్గా, హాస్పిటల్స్ మాత్రం కాదు, ఎనీ ఒక కాంప్లెక్స్ అంటే క్లాత్ షాప్ ఉండొచ్చు, లేకపోతే ఈ టీవీ షాప్ కానీ, కిరాణా షాప్స్ కానీ అన్నిట్లో కూడా సెల్లార్ పార్కింగ్ అనేది ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు బయటికి పార్కింగ్ చేయడం వల్ల ఇది ఓవరాల్ ఇష్యూ ఉంది. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ మ్యామ్ దృష్టిలో పెట్టడం జరిగింది. ఇది కూడా మేము కమింగ్ డేస్లో పర్సూ చేస్తాము. ప్రజల తరపు నుంచి కూడా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ మ్యామ్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.